ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి డైట్ ప్లాన్ పీసీఓఎస్, థైరాయిడ్ వాళ్ళకే కాదండి. ఈవెన్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. ఒక్క వారం రోజులు మీరు చేయండి. ఎంత లావుగా ఉన్నా కూడా వారం రోజుల్లోనే సూపర్ రిజల్ట్స్ అనేది చూస్తారు ఈ డైట్ ప్లాన్‌తో. మరి వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోలెడన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావాల్సి ఉంది. మరి మార్నింగ్ మనం ఎంప్టీ స్టమక్ డ్రింక్‌గా ఏసీవీ తీసుకుంటాం. అంటే యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ ఉంటుంది. అది మాత్రమే తీసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ కూడా ఇస్తాను. సో, హాట్ వాటర్ తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదు. అందులో ఒక స్పూన్ ఫుల్ ఏసీవీ ఏసేసేయండి. ఆ తర్వాత బాగా కలుపుకొని తాగండి. ఇది తాగాక మీరు 45 మినిట్స్ వరకు ఏం తీసుకోకూడదు. అంటే బ్రేక్‌ఫాస్ట్. ఒకవేళ మీరు మెడిసిన్స్ తీసుకునే వాళ్ళైతే మెడిసిన్ తీసుకున్నాక 1 అవర్ తర్వాత స్టార్ట్ చేయండి ఈ డ్రింక్‌తో. ఓకే. ఈలోపు మీరు బ్రేక్‌ఫాస్ట్‌కి, డ్రింక్‌కి మధ్య ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళైతే లైట్‌గా ఎక్సర్సైజెస్ కూడా చేసేసేయండి. మరి బ్రేక్‌ఫాస్ట్‌కి మంచి హెల్తీ రెసిపీ చెప్తానండి. సో, దీనికోసం మీరు ఒక కప్ రైస్ తీసుకోండి. సో, ఇవి వచ్చేసి దంపుడు బియ్యము. మీకు నచ్చిన బియ్యం ఏవైనా తీసుకోండి. ఆర్గానిక్ అయితే మరి మంచిది. సో, ఒక కప్ నేను మెజర్‌మెంట్ చూపిస్తున్నాను. అలానే తీసుకోండి. అప్పుడే దోస బాగా వస్తుంది. ఒక కప్ బియ్యానికి పావు కప్పు పెసర్లు తీసుకోండి. గ్రీన్ పెసర్లు. అలాగే పావు కప్పు శనగపప్పు తీసుకోండి. అలాగే మినపప్పు తీసుకోండి 2 స్పూన్లు. 2 స్పూన్లు పెసరపప్పు తీసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్లు అటుకులు తీసుకోండి. అటుకులు వచ్చేసి రెడ్ కలర్‌ది తీసుకోండి. లేదంటే బ్రౌన్ కలర్‌ది తీసుకోండి. ఇవన్నీ ఏంటి అంటే కొంచెం క్యాలరీస్ అనేటివి తక్కువగా ఉంటాయి. సో, మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు క్యాలరీస్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది కదా! సో, అందుకనమాట. ఇప్పుడేం చేసేయండి, ఒక 2 టైమ్స్ దీన్ని బాగా కడిగేసి, ఆ తర్వాత సరిపడా వాటర్ పోసేసి 4-5 అవర్స్ నానబెట్టండి. నేనైతే ఓవర్ నైట్ నానబెడుతున్నాను. అంటే నైట్ పడుకునే ముందు నానబెట్టేసాను. మార్నింగ్ లేసాక రుబ్బుకుంటాను పిండిలాగా. చూడండి, నేను చెప్పే ఈ డైట్ ప్లాన్ వచ్చేసి థైరాయిడ్, పీసీఓఎస్ వాళ్ళకే కాకుండా నార్మల్ పీపుల్‌కి కూడా సెట్ అవుతుంది. అంటే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కూడా ఈ డైట్ చేశారంటే మీరు ఖచ్చితంగా వారం రోజుల్లోనే సూపర్‌గా బరువు అనేది తగ్గుతారు. కాకపోతే రెసిపీస్ మాత్రం ఎలా ఇచ్చానో అలానే చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి కాస్త ఓపికగా. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సర్ తీసుకొని అందులో ఈ పప్పులు వేసేసి కాస్త పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో, దీన్ని మనము నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా వేసేసుకుంటామన్నమాట. ఓవర్ నైట్ సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి కొంచెం ఎక్కువ ఫైబర్ కావాలి వెయిట్ లాస్‌లో కాబట్టి మీకు నచ్చిన వెజిటబుల్స్ క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, ఉల్లిపాయలు కానీ, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా చాపర్‌లో వేసుకుంటున్నాను. ఇది తెచ్చుకున్నప్పటి నుంచి నాకు కొంచెం పని త్వరగా అయిపోతుంది అండ్ సన్నగా వస్తుంది కదా! సో, మీరు కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. మీరు కావాలంటే షాప్ చేయండి. అక్కడి నుంచి వెళ్ళి తక్కువగానే ఉంటుంది రేట్. నేను ఇచ్చే ఏ వస్తువులన్నా ఒకవేళ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మన ప్రతి వీడియోలో లింక్స్ ఇస్తుంటాను. నేను యూజ్ చేసేటివి. నేను బడ్జెట్ ఫ్రెండ్లీవే ఇస్తాను. ఎక్కువ రేటు ఉన్నవి నేను మీకు ఇవ్వను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేము కాబట్టి మనము. నేనైనా అఫోర్డ్ చేయలేను ఎక్కువ రేట్‌వి అందుకు. సో, ఇప్పుడు దానిపైన కంపల్సరీ ఘీ వేసుకోండి. ఘీలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటుంది. చాలా మంచిది ఒంటికి. సో, ఒక స్పూన్ వరకే వేసుకోవచ్చు. ఏం పర్లేదు. మరి వెయిట్ లాస్‌లో నెయ్యి వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. ఆయిల్ క్వాంటిటీ తగ్గించాలి. ఆ ప్లేస్‌లో నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే పూర్తిగా ఆయిల్ అవాయిడ్ చేసి కూడా నెయ్యి వాడుకోవచ్చు. కానీ లిమిటెడ్‌గా. ఇది వచ్చేసి మన బ్రేక్‌ఫాస్ట్ క్వాంటిటీ కంపల్సరీ ఒక దోస తీసుకోవాలి మీకు నచ్చిన వెజిటబుల్స్‌తో పాటు. నేనైతే సొరకాయ కర్రీ తీసుకుంటున్నాను. ఆ తర్వాత రోస్టెడ్ మకానాస్. ఇది చాలా మంచిదండి వంటికి. ఇది ఎలా రోస్ట్ చేయాలంటే నేను లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది కాబట్టి అలా చేసుకొని తినండి. మంచి ఫైబర్ ఉంటుంది. థైరాయిడ్, పీసీఓఎస్ అందరికీ బాగా ఫ్రెండ్లీ అనమాట ఈ ఫుడ్స్. బ్రేక్‌ఫాస్ట్ చేశాక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రీన్ టీ తాగితే మరీ మంచిది. లేదు మాకు చాయ్ తాగే అలవాటు ఉంది, టీ తాగే అలవాటు ఉంది అంటే ఏం పర్లేదు. పోర్షన్ సైజ్ లిమిటెడ్‌గా తీసుకోండి. చూడండి, కప్ పెద్దగా ఉందని కప్పు నిండా తీసుకోకుండా పోర్షన్ తగ్గించండి. షుగర్స్ లిమిటెడ్‌గా తీసుకోండి. ఎందుకంటే రోజుకి ఒకటే టైం తాగుతాం కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. ఎంత తాగా కూడా 30 క్యాలరీస్ కంటే ఎక్కువ రాదు చాయ్ నుంచి మనకి. లంచ్‌లో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి పరక అంటాం మేము. సో, ఇది చేసుకోండి. చాలా మంచిదండి వంటికి. ఇవన్నీ లో క్యాలరీ ఫుడ్స్ కాబట్టి నేను ఇవి సజెస్ట్ చేస్తున్నాను. సో, చూడండి, చాలా సింపుల్‌గా చేసేసేయాలి రెసిపీ కూడా. అంటే ఎక్కువగా మసాలాస్ కానీ, ఆయిల్ కానీ
స్పైసెస్ కానీ యూస్ చేయొద్దు. సో నేనైతే ఉల్లిపరక ఆనియన్స్ ఉంటుంది కదా అది వేసేసాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇది కాస్త ఫ్రై అయ్యాక సో ఉల్లిగడ్డలు ఇవి వేసేసాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, అంటే దాని నుంచి వచ్చే వాటర్ పూర్తిగా పోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకుంటాము. సో ఈ ఉల్లిగడ్డలు వచ్చేసి మంచి ఫైబర్ ఇస్తుంది, అండ్ మనం వేసుకునే ఎగ్స్ వచ్చేసి టోటల్గా ప్రోటీన్ ఉంటుంది. సో ఒక మంచి కాంబినేషన్, అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. రోటీకి అయితే సూపర్గా ఉంటుంది. చాలా లో క్యాలరీ ఫుడ్. నేనైతే ఆయిల్ చాలా మినిమల్గా వేసాను, అది కూడా వుడ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేశాను. సో మీరు కూడా ఆయిల్స్ అనేది కాస్త చూసి వాడండి. రిఫైన్డ్ ఆయిల్స్ పూర్తిగా తగ్గిస్తే మరీ మంచిది. సో క్వాంటిటీ వచ్చేసి 2 రోటీస్ కంటే ఎక్కువ తినొద్దు. నేను వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటా యూస్ చేస్తున్నాను. సో ఈ పీసీఓఎస్ థైరాయిడ్ వాళ్ళు కూడా కొంచెం మల్టీగ్రెయిన్స్ యూస్ చేసుకోండి. ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, మల్టీగ్రెయిన్ ఆటా ఎలా చేసుకోవాలో. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అవన్నీ చూస్తే, అందుకే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇంట్రెస్టెడ్ వాళ్ళు చూడండి. 2 రోటీస్ తీసుకోండి. ఆ తర్వాత పోర్షన్ సైజ్ ఇలా వచ్చేయాలి మన లంచ్ వచ్చేసి. కర్రీ, ఒక ఆమ్లెట్ వేసాను, ఎగ్ ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం. ఆ తర్వాత 1 కప్పు పెరుగు. అంతే అండి, ఇది వచ్చేసి మన లంచ్. రైస్ మాత్రం సాధ్యమైనంత వరకు అది కూడా వైట్ రైస్ మానేస్తే మరీ మంచిది. కావాలంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. నేను ముందు వీడియోస్లో జొన్న రవ్వ అవన్నీ కూడా నేను తింటాను, మీకు కూడా చూపిస్తాను. సో ఇందాక మీరు చూసారు కదా, అది వచ్చేసి నేను పట్టించి పెట్టుకుంటాను అనమాట మిల్లులో మల్టీగ్రెయిన్ ఆటా. ఈవినింగ్ టైంలో ఏదైనా ఒక పండు, మెయిన్లీ అంటే ప్రిఫరబుల్లీ పపాయ కానీ, యాపిల్ కానీ, జామ పండు కానీ తీసుకోండి. దీంతోపాటు 1 కప్పు గ్రీన్ టీ, అందులో అల్లం, పుదీనా వేసుకోండి. రిఫ్రెషింగ్గా ఉంటుంది, వెయిట్ తగ్గడం కూడా హెల్ప్ చేస్తుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా. ఆ తర్వాత డిన్నర్లో వచ్చేసి ఆల్రెడీ ఇది మన ఛానల్లో ఉంది రెసిపీ. మన వాళ్ళకి కాస్త ఓపిక తక్కువ కాబట్టి మళ్ళీ నేను మీకు షార్ట్లో చూపిస్తున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి, తాలింపు పెట్టేసేయండి. వెజిటేబుల్ దాలి అనమాట ఇది. నేనైతే టమాటోస్, ఆనియన్స్, బీన్స్, క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉప్పు వేసి సరిపడా ఉప్పు, గోధుమ రవ్వ వేసి ఉడికించుకుంటున్నాను. ఉప్మా లాగా అనమాట, వెజిటేబుల్ దాలి అంటాము. ఇది చాలా మంచిదండి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి. స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీకు ఆకలి కాదు, ఇంకా వెయిట్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ డైట్ ప్లాన్ ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 1 వీక్లోనే వెయిట్ తగ్గడం అనేది చూస్తారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ మన వీడియోస్ని మీ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. చాలామంది ఓవర్ వెయిట్తో బాధపడుతుంటారు, సో వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. నైట్ పడుకునేటప్పుడు ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్, ఇది చాలాసార్లు మన ఛానల్లో నేను చూపించాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 80% మన డైట్ హెల్ప్ చేస్తే 20% ఇది హెల్ప్ చేస్తుంది ఈ డ్రింక్ వెయిట్ తగ్గడంలో. సో ఇది తాగేసి హ్యాపీగా పడుకోండి. ఒక వారం రోజులు ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. నేను ఇచ్చిన కర్రీస్ ప్లేస్లో మీరు కావాలంటే మీకు నచ్చిన కర్రీస్ కూడా వేసుకోవచ్చు. అంటే డైలీ ఉల్లిపొరకే తినాలంటే కాదండి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నైట్ ఆప్షన్స్లో దాలియా, ఓట్స్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో ఇడ్లీ, అది కూడా మిల్లెట్స్ది, లేదంటే దోశ చేసుకోండి. మధ్యాహ్నం మాత్రం పన్నీర్, చికెన్, మీకు నచ్చిన హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్తో పాటు రోటీ తీసుకోండి. వారం రోజుల తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ థర్స్డే కొత్త వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్ నౌ.